హాయ్ అండి, గోంగూర రోటి పచ్చడి. ఈ గోంగూర రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. చాలామంది గోంగూర రోటి పచ్చడి అంటే తెలీదు. అసలు రోట్లో చేసుకుంటే ఈ టేస్టే వేరు. అబ్బా, ఎంత కమ్మగా ఉందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఈరోజైతే గోంగూర నిలవ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలా పొల్లటి గోంగూరని చక్కగా చూడండి, ఫ్రెష్గా ఉంది కదా. ఈ గోంగూరని అయితే ముందు కోసేసుకుందాం. అప్పుడే తాజాగా ఉన్న గోంగూర కోసుకుంటే ఆ పుల్లదనం, ఆ ఫ్రెష్నెస్ మనకి బాగుంటుందండి. మందు వేయకుండా పెంచాను కదా, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒక మొక్క చాలండి. పుల్ల గోంగూర మొక్క మనకి వెంటనే చిగురేస్తాయండి. 10 రోజులకు ఒకసారి మనకు తయారైపోతుంది ఆకు. గోంగూరని ఇలా బకెట్లో వేసుకుని చక్కగా నీట్గా 2 సార్లు కడుక్కుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా పర్వాలేదండి, లేదు ఫ్యాన్ గాల్లోనైనా మీరు ఆరబెట్టుకోవచ్చు. ఇత్తడంతా డ్రై అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. గోంగూర అయితే చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా నేను కడిగేసి నీట్గా ఎండబెట్టాను. ఫ్యాన్ గాల్లో అయితే మీకు చక్కగా ఫ్రెష్గా వళ్ళకోకుండా ఉంటుంది. ఇది ఎండలో పెట్టడం గురించి ఇలా వళ్ళిపోయింది అనమాట. చూడండి, ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ధనియాలు వేగినాయి కదండి, జీలకర్ర కూడా వేసుకుందాం. ధనియాలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనకి కారానికి సరిపడినంత ఒక 10 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కట్ చేసుకుని వేసుకుంటే లోన గింజలు కూడా చక్కగా వేగుతాయి. చూడండి, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుని 2 ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా ఎండలో అయినా నీడలో అయినా ఆరబెట్టుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఇలా గోంగూర వేసేసి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీస్తే చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుని మగ్గించుకోండి. మనం వేపుకున్నాయన్నీ ఇలా రోట్లో వేసుకుని ఇందులోనే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు ఎందుకంటే టేస్ట్ కోసం. గోంగూరలో పులుపు ఉంటుంది, అయినా కానీ కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే జీలకర్ర. ఇప్పుడు చింతపండు చిన్న ఉసిరిగా ఎంత సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ మనం దంచుకుందాం. చూడండి, ఇలా దంచుకున్నాక మనకి రోట్లో అయితే ఇలా కచ్చపిచ్చగా
మనకి నలుగుతుందండి, మెత్తగా అయితే పొడి అవ్వదు. ఇప్పుడు ఇందులో మనం మగ్గించుకున్న గోంగూర మూత పెట్టుకుని 2 నిమిషాలు, మూత తీసి 2 నిమిషాలు, 4 నిమిషాలు అయితే ఇలా చక్కగా మగ్గిపోతుంది. లేత గోంగూర కదండి. ఇప్పుడు ఈ గోంగూరను వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా నూరుకుందాం. ఇలా రోట్లో చేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందోనండి పచ్చడి, మిక్సీలో కన్నా. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు పడుతుంది, ఉప్పు అయితే వేసుకున్నాము. మళ్ళీ కళ్ళుప్పే వేసుకోండి, చక్కగా పచ్చడి నలుగుతుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, పచ్చడి అయితే చక్కగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు. వేసుకున్నామండి వెల్లుల్లి, చితకొట్టిన వెల్లుల్లి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. అంతేనండి, గోంగూర రోటి పచ్చడి అయితే తయారైపోయింది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. ఒక్కసారి మీరు ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. చాలా బాగుంటుందండి. అయితే ఈ పచ్చడిలో మనకి ఎక్కువగా నూనె అయితే ఉండాలి. నూనె ఉన్నప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. గాజు సీసాలు పెట్టుకుని చక్కగా ఈ పచ్చడిని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. చాలామంది పచ్చడి ఎలా చేయాలో తెలియక కొనుక్కుంటున్నారండి. అలా కాకోకుండా మనం ఇలాగ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి వేసుకుని ఇలా తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఆహా, చాలా కమ్మగా ఉందండి.